చర్చిలో ఉన్నంతసేపు మంచి ఫైర్ ఉంటాం. చర్చిలో ఉన్నంతసేపు మంచిగా ప్రార్థనలో, వాక్యంలో యూ విల్ రిపెంట్ బిఫోర్ గాడ్. నువ్వు దేవుని ముందు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తా ఉంటావు. కానీ ఇంటికి వెళ్ళగానే ఏమవుతుంది? ఇంటికి వెళ్ళగానే చెప్పండి. ఇంటికి వెళ్ళగానే చల్లారిపోతూ ఉంటారు. ప్రతి సంఘంలో అదే అవుతుంది. ఏం చేయాలి? మంట వేసినప్పుడు కట్టెలు పెడుతూనే ఉండాలి. నువ్వు కట్టెలు పెట్టకపోతే ఏమైతుంది? మంట ఆరిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన జీవితం, వాక్యము చదవడము, వాక్య రూపకంగా ఉండడం ఉంటేనే, దేవుడితో సహవాసం ఉంటేనే నీ అగ్ని, నీ ఆత్మ అనే అగ్ని ఆరకుండా మండుగా ఉంటది. చూడండి, సాతానుగాడు ఎప్పుడు ఎవరికి మింగుదామా అని గర్జించు సింహం వలె కూడా చూస్తున్నాడు. నువ్వు సహవాసం నుంచి దూరం పోతే మింగేస్తాడు. ఎందుకు మింగడు? ఎందుకు పాపంలో పడతావు ఈజీగా. నువ్వు పడతావు, పక్కన వాళ్ళని పడేస్తావు.